The piece. First piece. చూడండి గాయ్స్ మా మమ్మీ నేను ఈ కేక్ ట్రై చేసి చూస్తా ఫస్ట్ వన్ కన్నా బెటర్ ఉంటుందా లేదా అని. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సౌజు సంతోష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వ్లాగ్ అండి. ఆ రోజు వచ్చేసి సండే, మార్చ్ 17th. ఇంకా సండే అయినా కూడా ఆ రోజు ఇంకా పూజగానే చేసుకోవాలి కాబట్టి కాస్త ఫాస్ట్గానే లేసాను. లేసి ఇల్లు ఊడ్చి ఇల్లు తూడ్చి ఇంకా బయట అయితే ముగ్గేస్తున్నాను. చాక్పీసులు దొరకలేవండి. ఇంకా ముగ్గు పిండి ఉంటేనో అది మమ్మీకి పంపించేసాను అన్నమాట. మమ్మీతోటి ఎట్లాగో నేను వేయట్లేను, వేసినా కూడా ఆ ఫ్లోర్ మీద ఆగదండి. తలుపు తీస్తూ ఉంటే మనం అటు ఇటు నడుస్తూ ఉంటే పాడైపోతుంది. అందుకనేసి చాక్పీస్ తోటి వేస్తున్నాను. చాక్ పీసులు కూడా దొరకలేదు. ఈ మధ్యలో నేను కొనుక్క రావట్లేను. అంతకుముందు బాగా వేసేది, ప్రతిరోజు వేసేది. ఆ తర్వాత ఓన్లీ నేను ఏ రోజైతే పూజలు చేస్తానో ఆ రోజు వేసేది. ఇంక ఇప్పుడు ఆయనతో కూడా వేయట్లేను, ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఏదైనా పండుగ రోజు అలానే వేస్తున్నాను. ఇంకా వేసుకొని ఆ చిన్న ముగ్గైనా ఒక 2-3 టైమ్స్ చూసుకుంటూ ఉంటాను అన్నమాట. అదొక సాటిస్ఫాక్షన్, ఎందుకో ఏమో తెలియదు. ఆడోళ్ళు చిన్న చిన్న విషయాలలోనే సంతోషం వెతుక్కుంటారు అనిపిస్తుంది నాకైతేను. ఇంకా ముగ్గులో కొంచెం కుంకుమ పసుపు వేద్దామని చెప్పేసి ఇంకా వేస్తున్నాను అన్నమాట. కొంచెం అటు ఇటు అయింది ఆ కుంకుమ, గాలి రావడం వల్లనో ఏమో. ఇంకా పర్లేదని చెప్పేసి దాన్ని అయితే అడ్జస్ట్ చేశాను ఎలానో అలా. పెద్దగా వేయాలని అనుకుంటాను ఏదైనా పండుగ ఉన్నప్పుడు, ఏదైనా ఇంట్లో ఇంపార్టెంట్ డే అయిన రోజు. బట్ ఆటోమేటిక్గా చిన్నగానే వస్తుంది. ఇంకా ఆ తర్వాతనైతే నేను స్నానం చేసుకొని రెడీ అయ్యానండి. ఈసారి డ్రెస్ అంటే మంచిది ఏం తీసుకోలేదు. ఇంకా ఒక శారీ తీసుకున్నాను ఇంతకుముందు. ఇంకా అదే మమ్మీని స్టిచ్ చేయించమని చెప్పాను అన్నమాట. ఇంకా స్టిచ్ చేయించేసి ఆ రోజు తమ్ముడు వచ్చినప్పుడు పంపించింది తమ్ముడితోటి. ఇంక ఇప్పుడు నేనైతే సేమియా చేస్తున్నాను, దేవుడికి ప్రసాదం పెడదామని చెప్పేసి. ఇది అయితేనే ఫాస్ట్గా అయిపోతుంది కదా, అప్పటికి అంత ఎర్లీగా లేచినా కూడా కొంచెం లేట్ అవుతుంది. అందుకనేసి ఇంకా సేమియా అయితే ఫాస్ట్గా అవుతుంది కదా అని చెప్పేసి అయితే సేమియా చేస్తున్నాను. నాకు అసలు యాక్చువల్గా ఈరోజు అసలు బాధగా ఉంది, ఇంట్రెస్ట్ లేదు. మమ్మీ రమ్మంటేనేమో మమ్మీ రానని చెప్పింది. ఎందుకంటే ఇంకా మా మరదలు మా ఇంటికి వచ్చేసింది కదా, మన ఐసీ ఉంది, ఇంకా చిన్న పాప ఉంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే మమ్మీ రాలేదు. నేను రమ్మని చెప్పాను, చాలా టైమ్స్ చెప్పాను. ఇంకా మమ్మీ రానంది. ఇంకా పర్లేదులే, ఇంకా ప్రతిసారి మన ఇంట్లో ఏమైనా స్పెషల్స్ ఉన్నా, మనకి కొంచెం హెల్త్ బాగాలేకున్నా కూడా ప్రతిసారి రావాలంటే వాళ్ళకు కూడా కుదరదు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా వదిలేసాను. మళ్ళీ అందులోటి వచ్చేసి కొంచెం మా మమ్మీ రాకుండా ఏం బాధ అనిపించలేదు ఈసారి. మా సంతోష్ వస్తున్నాడు అన్నమాట ఇంకా కొద్ది రోజులలో, అందుకే అంత బాధ అనిపించలేదు. మార్నింగ్ ఏడుపు వచ్చేసింది కానీ అంత బాగా ఎమోషనల్ అయితే ఏం అవ్వలేదు. ఇంకా మా ఆయన కొద్ది రోజుల్లో వచ్చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఒక పక్క హ్యాపీనెస్ అన్నమాట. ఇంకా సేమియా అయితే ఫ్రై చేస్తున్నాను, కొంచెమే చేస్తున్నాను సేమియా. ఇంకా చెరి వాళ్ళు ఏమన్నారంటే మాకు గులాబ్ జాములు కావాలని చెప్పారు. అందుకనే దేవుడికి ప్రసాదం పెట్టేసి మనం కొంచెం తినేంత వరకే చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను. ఓ పక్క సేమియా పెట్టేసి ఇంకా మరొక పక్క క్లీన్ చేస్తున్నాను. అక్కడ ఇంకా ఫ్లవర్స్ అది ఇది తీసేసి ఏమో ఓపుకుంటే చేస్తా, లేకపోతే లేదు అని అనుకున్నాను. గులాబ్ జామున్ ఇంకా పిల్లలు అయితే హాఫ్ డే కదా, ఎలాగో ఆఫ్టర్నూన్ వరకే ఇంటికి వస్తున్నారు, ఒకే రోజు స్వీట్ ఎందుకు అంతా నెక్స్ట్ డే చేద్దులే అని చెప్పేసి మా హస్బెండ్ అన్నాడు అనమాట. కాల్ చేసినప్పుడు చెప్తేను ఏమేమి స్పెషల్స్ చేసుకుంటున్నారని అడిగితే చెప్పానన్నమాట. చెప్తే ఇంకా తను అలా చెప్పాడు. అస్సలు ఆ రోజు యానివర్సరీ లాగానే అనిపించలేదండి నాకు. ఇంకా గుడికి కూడా ఏం వెళ్ళట్లేను అసలు. యాక్చువల్గా మా చెర్రి దీపు ఈరోజు కేక్ తీసుకొచ్చుకుందాం అని చెప్పారు. నాకు అది కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇంకా మా హస్బెండ్ ఉంటేనే ఏదైనా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా తను ప్రజెంట్ అయితే ఇక్కడ లేడు కదా, వేరే ప్లేస్లో ఉన్నాడు కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సెలబ్రేట్ చేసుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి అని అనిపించి ఇంకా తను ఉంటే హ్యాపీ.
చాలా బాధేసింది ఆ విషయంలో. కానీ ఏం చేస్తాం, కొన్ని టైమ్స్ తప్పవు కదా. మా హస్బెండ్ ఇక్కడ లేకుండా నాకు ఏ సెలబ్రేషన్ చేసుకోవాలని అనిపించలేదు. అంటే మాకు ఇదంతా అలవాటే. మా బర్త్డేస్ అయినా మ్యారేజ్ డేస్ అయినా మేము ఒకే ప్లేస్లో ఎప్పటికీ ఒకే దగ్గర ఉండలేము కదా. ఉన్నప్పుడే కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఇంకా సేమియా కూడా రెడీ అయిందండి. ఇంకా జీడిపప్పులు అయితే వేసేసాను. వాళ్ళు తినరు కదా అని చెప్పేసి కొన్నే వేసాను జీడిపప్పులు కూడా. ఫొటోస్కి మంచిగా బొట్లు పెట్టేసి ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టేసి నెయ్యి కూడా పోసేసాను. ఇంకొక పూజ చేసుకోవడమే మిగిలిందన్నమాట. ఇంకా పూజ కూడా కంప్లీట్ అవుతుంది. చెరి వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు. ఈరోజు 5 days ముందు నుండి చెప్తున్నారు అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ మమ్మీ అని చెప్పేసి. నేను జోక్ చేస్తున్నాను అన్నమాట. ఏంద్రా ఇన్ని టైమ్స్ చెప్తున్నారు, మీకు కేక్ ఇవ్వాలనే కదా మీరు ఇన్ని టైమ్స్ చెప్పేది అని చెప్పేసి. ఇంకా నాకే ఫుల్ నవ్వు వచ్చింది వాళ్ళు అంటా ఉంటే. వాళ్ళు కూడా ఫుల్ నవ్వుతున్నారు, మమ్మీ జోక్ చేస్తుంది అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత అయితే బాల్కనీలో బట్టలు ఉన్నాయి ఎండినవి. ఇంకా అవన్నీ తీసేసి ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఉతికే కదా బట్టలు, అవన్నీ ఎండేయాలి. ఈ మధ్యలో కొంచెం బయట వేయట్లేను. ఎప్పుడైనా బెడ్షీట్స్ ఉతికినప్పుడు మాత్రమే బయట వేస్తున్నాను. ఎలాగో మేము ముగ్గురమే కదా. నేను ఈ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఆ బట్టలు అప్పుడే ఉతుకుతా. మార్నింగ్ స్నానం చేసినవి మార్నింగే ఉతుకుతా కాబట్టి నేను ఈవినింగ్ వేసినవి మార్నింగ్ వేసే వరకు ఎండుతాయి. ఇంకెండలు కూడా బాగానే కొడుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఎగ్స్ పెట్టానండి. ఇంకొక పక్క అన్నం పెట్టాను. ఈరోజు ఎగ్ కర్రీ చేసుకుందామని చెప్పేసి. ఇంకా ఎలాగూ సండే కదా, మాకు సండే స్పెషల్ ఎక్కువ ఎగ్ కర్రీనే. చాలా రోజులు అవుతుంది ఆనియన్స్ వేసి ఎగ్ కర్రీ చేసుకోక. అందుకని ఇంకా ఇలా ఎగ్ కర్రీ చేసుకుంటే పూరీలకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంకా మధ్యలో బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా చెర్రీ అయితే తినడు, బట్ ఏం చేద్దాం తప్పదు. ఇంకా అవన్నీ ఏరి తినిపించాలి. ఒక మనిషికి సరిపోయేంత అన్నం మిగిల్చాడండి ఆనియన్స్. నేను ఏరి ఇవ్వలేదు. ఒక మనిషికి సరిపోయేంత అన్నం పక్కన పెట్టాడు ఆ ఉల్లిపాయలతో పాటు. ఇంకా నాకు కోపం వచ్చింది. ఇంక ఇవన్నీ వేసేసరికి నాకు కూడా ఓపిక లేదు మళ్ళీ ఎగ్ ఫ్రై చేయడానికి. ఇంక ఇప్పుడైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బయట తీసుకొచ్చుకోవాలని అనిపించలేదు. ఒక పక్కనైతే ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. ఆనియన్స్ కూడా మంచిగా ఉడికిపోయాయి. అంటే ఒక బాయిల్డ్ ఎగ్స్ వేస్తే అయిపోతుంది అన్నమాట. ఇంక ఈ లోపు అయితే నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు తెలిసినట్టు దీంతో నేను థర్డ్ టైం అండి కేక్ చేయడం. ఫస్ట్ టైము కొంచెం అటు ఇటు వచ్చిన టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. సెకండ్ టైం చేసినప్పుడు అయితే ఇంకా సూపర్గా వచ్చింది. దాని టెక్స్చర్ కానీ అది టేస్ట్ కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది. కానీ నేను సెకండ్ టైం వీడియో తీయలేదు, ఇంకా ఫస్ట్ టైం తీసా కదా అని చెప్పేసి. ఇంకా నేను కలుపుతా ఉంటే చెర్రీ నేను కలుపుతా అని కాసేపు తీసుకున్నాడు, దీప్ నేను కలుపుతా అని వాడు తీసుకున్నాడు అన్నమాట. ఇంకా పర్లేదే అని చెప్పేసి ఇచ్చాను. ఏదైనా పని చేసినప్పుడు మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తా అని అంటారన్నమాట. ఇంకా పోనీలే అని చెప్పేసి కాస్త అలా ఇస్తాను. ఆల్రెడీ గిన్నెను 5 minutes ముందే ఫ్రీ హీట్ చేసేసాను. కాలింది చెయ్యి, మర్చిపోయి ముట్టుకున్నాను అన్నమాట. ఇంక ఇప్పుడైతే కేక్ పెట్టేశాను. దాని మీద బరువు కోసం అది పెట్టేశాను. ఇంకా చెర్రీని అయితే ఎగ్స్ పొట్టు తీయమంటే వాడు తీసాడు. ఎందుకంటే చెర్రీకి ఎగ్స్ పొట్టు తీయడం అంటే చాలా ఇష్టం, దీపుకు కూడా ఇష్టం. మమ్మీ నాకెందుకు చెప్పలేదు, అన్నయ్యకి ఎందుకు చెప్పావంటాడు అన్నమాట వీడు. ఇంకా ఎగ్స్ అయితే అందులో వేసాను. వాటిని చిన్న చిన్న హాఫ్ కట్ చేశానండి. ఇంకా దానివల్ల అయితే అది ఈజీగా తినేసేయచ్చు పిల్లలు కూడా అని చెప్పేసి. లేకపోతే అట్లనే పక్కకు పెడతారు, నీలం తినరన్నమాట. ఈ విధంగా చేస్తే నీలం కూడా తింటారు కదా అని చెప్పేసి అలా కట్ చేశాను. ఇంక ఇప్పుడైతే నేను తింటున్నాను. ఫుల్గా ఆకలేస్తుంది. టైం వచ్చేసి 2 o'clock అవుతుందండి ఇవన్నీ చేసేసరికి. ఇంక ఇప్పుడైతే 1/2 hour దాటిందండి టైము. 1/2 hourలో అయ్యేది కేకు, బట్ ఈరోజు కొంచెం టైం తీసుకుంది. నేను మీడియంలో కాకుండా సిమ్లో పెట్టేసి మర్చిపోయాను. ఇంకా దానివల్ల టైం ఎక్కువ తీసుకుంది అన్నమాట. ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయిందండి. పైన మాత్రం వైట్గానే ఉంటుంది, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సైడ్లకు అయితే మంచిగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇంకా టూత్ పిక్ అయితే గుచ్చి చూశాను, కొంచెం లైట్గా అంటుకుంటుందండి, లైట్గా. ఇంకా అందుకనేసి మళ్ళీ ఒకసారి పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత మళ్ళీ చెక్ చేశాను. మళ్ళీ చెక్ చేస్తే
ఏమంటుకోవట్లేదు. అందులో గుచ్చేసరికి అది పక్కకి అయిందన్నమాట, అందుకే అంత పెద్ద హోల్ పడింది. ఇంకా తర్వాత అయితే పిల్లలు కూడా అన్నం తినేశారు. ఇంకా వాళ్ళకు బాగట్లేదన్నమాట. మమ్మీ ఎప్పుడు ఇస్తావు కేక్, ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి. మా ఆయన కొనుక్కొచ్చుకోమన్నాడు కేక్, కానీ నాకే ఇంట్రెస్ట్ లేదండి. అందుకనే ఇంకా నాకు వచ్చినట్టు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇంకా ఈవినింగ్ కట్ చేసుకుందాంలే అంటే పిల్లలు వినట్లేరు. నైట్లో కట్ చేసుకుందామంటే ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. ఇంకా పర్లేదులే, ఎప్పుడైతేనే కట్ చేసుకొని తినేదే కదా, ఏమన్నా సెలబ్రేషన్స్ ఏమన్నా చేసుకుంటున్నామా అని చెప్పేసి ఇంకా ఇప్పుడే కట్ చేస్తున్నాను అన్నమాట. 4 o'clock అవుతుంది ఇప్పుడు టైము. ఏంటి మమ్మీ ఇక్కడ వైట్ ఉంది? అది అలానే ఉంటుంది, స్పాంజీగా ఉంది కదా. షార్ట్ పీస్, ఫస్ట్ పీస్ మమ్మీకే సాఫ్ట్ ఉంది కదా. ఇక్కడ వైట్ ఉంది చాలా, ఏమో తెలియదు అంటే మంచిగా ఫస్ట్ దీపు మంచిగా అవ్వలేదా అంటే కాదు మాట్లాడుతున్నావు నువ్వు. అంటే మమ్మీ కంగలేవు నేను గుమ్మేస్తా. నేను పెడతా ఫస్ట్. అవునా, మీరు కూడా ఇద్దరు పెట్టండి. ఒకరు పెట్టిన తర్వాత మమ్మీ కేక్ టేస్ట్ ఉంది కదా, సూపర్. కేక్ అయితే బాగుందండి, చాలా టేస్టీగా ఫ్లఫీగా ఉంది. ఇంక ఇప్పుడైతే మేము కుమ్మేస్తున్నాం. ఓకే అండి, వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ గుడ్ డే.